ఛానల్. ఈరోజు ఇది లక్షవారం రొటీన్, మార్నింగ్ రొటీన్ బ్లాక్, లంచ్ బాక్సెస్ ప్రిపేర్ బ్లాక్. అంతలోపుకి కిందకి వెళ్ళి 5కి లేస్తాను, బ్రష్ చేసి బట్టలు ఆరబెడతాను మేడమేకి వెళ్ళి. మళ్ళీ కిందకి వచ్చి వాకిలంతా ఉడిచి వాకిలు కడుగుతాను. మళ్ళీ పైకి చిన్న వరండాలో ఉంటుంది, అది కూడిస్తే ముగ్గు పెడతాను. ఆ తర్వాత పిల్లలు లేపి పిల్లలు బుక్స్ తీయమంటాను. ఆ తర్వాత మా ఆయన చాయ్ పెట్టమన్నారు, చాయ్ పెట్టేసి పొయ్యి మీద కొర్రలు నైట్ నానబెట్టాను. కొర్రలు రైస్ పొయ్యి మీద పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయ్యాయి అన్నమాట. పిల్లలకి మంచిది అనమాట. కొర్రలని, గంటిచెల్దానం అని ఇలాంటివి పెడితే ఒకరోజు అంబలి, ఒకరోజు కొర్రలు, ఒకరోజు పెరుగన్నం. మార్నింగ్ టిఫిన్ పెట్టను, ఇవే పెడతాను. అంతలోపు చాయ్ ప్రిపేర్ చేశాను, చాయ్ మరుగుతుంది. అంతలోపుకి వాటర్ బాటిల్ ఫిల్ చేశాను మా ఆయన కోసం. వాటర్ ఇవ్వడానికి చాయ్ వడకట్టేసి చాయ్ ఇచ్చేసి వచ్చి 2 గ్లాసెస్ రైస్ పెట్టాను పొయ్యి మీద. 2 గ్లాసెస్ రైస్ వాష్ చేసి ఫిల్ చేసి పొయ్యి మీద పెట్టాను. అంతలోపు చికెన్ దగ్గర వచ్చి అన్నీ స్టవ్ అన్నీ క్లీన్ చేశాను. క్లీన్ చేసి అక్కడ రైస్ పెట్టేశాను, స్టవ్ ఆన్ చేసి. అంతలోపుకి గిన్నెలు ఉంటే వాష్ చేస్తున్నాను. గిన్నెలు వాష్ చేద్దాం అనుకున్నాను. పాపకి చదువు చెప్తూ ఒక పక్క దాని హోంవర్క్స్ చేయిస్తూ ఒక పక్క గిన్నెలు తోముతున్నాను. 5కి లేపుతాను పిల్లల్ని, లేదా 6కైనా. అంతకు మించి లేట్గా లేపను. స్కూల్ ఉన్నా లేకపోయినా 6 మించి మార్నింగ్ లేచిపోవాలి 6 కల్లా. అవన్నీ చేసుకొని గిన్నెలు తోముకుంటూ ఒక పక్క వంట ప్రిపేర్ చేస్తూ, ఒక పక్క గిన్నెలు తోముకుంటూ, ఒక పక్క చదువు చెప్తూ 3 పనులు అలా లెవెల్గా ఒకరోజు మార్నింగ్ చేసేస్తాను. యోగా అవి చేసేస్తాను. 5 లోపు అన్నీ కంప్లీట్ అయిపోతున్నా హెల్త్వి. అంతలోపు ఈ గిన్నెలు అన్నీ మళ్ళీ ఇంట్లో పనులు చేస్తాను. తర్వాత మళ్ళీ కిందకు వచ్చి కింద ప్యాకింగ్ చేస్తాను. ఇంట్లో పనులన్నీ పిల్లలు మా ఆయన వెళ్ళిపోయాక కింద ప్యాకింగ్ చేస్తాను. అదొక రోజు బ్లాగ్ తీసి పెడతాను, ప్యాకింగ్ నా వర్క్. అంతలోపుకి గిన్నెలన్నీ కంప్లీట్ చేసి సింక్ అది క్లీన్ చేసేసి పాపకి VVS చదవమని చెప్పి అంతలోపుకి అన్ని చెత్త అంతా సింక్లో అక్కడ అందులో పెట్టి అన్నీ చేస్తున్నాను. చదవడానికి కొద్ది టైం పడుతుంది, కొద్దిగా నేర్చుకుంటున్నాను. అలా చేయలేము కదా, కొద్దిగా అలాగా ఈ వీడియో తీస్తూ ఒక పక్క పని చేస్తూ ఒక పక్క పిల్లలు చదువు చెప్పి. అప్పుడు అనుకున్నాను వీడియో చాలా సులువుగా తీయచ్చు, కష్టం కాదనుకుని. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి అది ఎంత కష్టమో తెలుస్తుంది వీడియో చేయడం. అంతలోపుకి క్లీన్ చేసి కొర్రలను ఉడికిపోయింది. ఆ గంజి ఏమొచ్చి సింక్లో వంపేసి, అది గంజి బాగోదు, అది వంపేసి వార్చుతాను. కొర్రలు వార్చేసి అన్నం వార్చేసి ఆ తర్వాత ఏమొచ్చి కర్రీస్కి అన్నిటికి ప్రిపేర్ చేసుకుంటాను. ఆన్ చేశాను వాటర్ ప్యూరిఫైయర్లో. అంతలో పిల్లలకి వాటర్ పట్టేసి 3 గ్లాసులో 3 వామ్ వాటర్ కలుపుతున్నాను. ఈరోజు జీలకర్ర, మెంతులు, ధనియాలు మార్నింగ్ టైంలో తాగుతాం అన్నమాట వేడి నీళ్ళు. ఒక్కోసారి అలోవెరా, వేపాకు ఇది తాగితే మంచిది, పిల్లలకి పట్టినా మంచిది, మలబద్ధకం అయి రావు. అందుకు మార్నింగ్ రోజు ఇస్తాను పరగడుపున బ్రష్ చేసాక. ఇచ్చి అంతలో కొర్రలన్నం అయిపోయింది. అందులో పెరుగు కలిపేసి సాల్ట్ పెరుగు కలిపేసి ఒక పక్కన పెట్టేయాలి. దాన్ని ఒక పక్కన పెట్టేస్తూ ఒక పక్క అన్నం చూస్తూ ఒక పక్క ఇది కలుపుతూ అన్నీ చేసుకుంటూ ఒక పక్క పాపకి VVS చదివిస్తూ దాంతోపాటు అన్నం ఇంకా ఉడకాలి చిన్నది, అందుకు చూస్తున్నాను. అన్నం వార్చాలంటే ఇంకా చిన్నది ఉడకాలి. ప్లేట్ మూత పెట్టాను, ఉడికిపోయింది, తీసి వార్చిస్తాను. అలా స్టాండ్ మీషోలో తీసుకున్నాను. ఇన్నాళ్ళు అయితే అన్నం వార్చినప్పుడు సగం అన్నం కిందే పడిపోయింది. స్టాండ్ తీసుకోవడం వల్ల బాగా పనిచేస్తుంది వార్చడానికి. గింజి పోతుంది, అన్నం ఒక్క మెతుకు కూడా కింద పడదు ఆ స్టాండ్ వల్ల. అంతలో కూరకి 2 కళాయిలు 2 బకెట్స్, ఒకవైపు క్యాబేజీ ఎగ్ బుజ్జి ఒకటి, ఒకవైపు చుక్కూర ఉల్లికాయలు కర్రీ ఒకటి ప్రిపేర్ కోసం ఆయిల్ వేసి పొయ్యి మీద కళాయిలు పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కి లోపు పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టాను.
ఒక పక్క వేస్తాను. తర్వాత ఆనియన్ కట్ చేసి వేస్తాను. ఇందులోకి ఇది ఎగ్ చుక్కూర ఉల్లికాయల కర్రీలోకి ఆనియన్స్ కట్ చేసి వేస్తాను. ఆ తర్వాత ఉల్లికాయలు కడిగేసి ఉల్లికాయలు తెచ్చాను అన్నమాట. సోమవారం అన్నీ కట్ చేసి ఉంచేసుకుంటాను. సోమవారం అనగానే వారానికి ఒకసారి అన్ని బాక్సుల్లో కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. క్యారేజీ గబగబా ఉండాలి కాబట్టి అంతలోపు ఆ ఉల్లికాయలు అందులో వేసి కొద్దిగా ఏమో ఎగ్ బుర్జీలోకి కొన్ని ఉల్లికాయలు వేసాను. క్యాబేజీ ఎగ్ బుర్జీలోకి ఇందులో కూడా ఒక ఉల్లిపాయ కట్ చేసి తొక్క తీసి వాష్ చేసి కట్ చేసి అందులో వేసాను. అవి మా ఉల్లిపాయ టమాటీలు పచ్చిమిర్చి అప్పటికప్పుడు కట్ చేస్తాను. మిగతా కాయగూరలన్నీ సోమవారం కట్ చేసేసుకొని ఉంచుకుంటాను అన్నమాట. ఒకరోజు అలా వారానికి వెళ్ళి మార్నింగ్ 5కి వెళ్ళి కాయగూరలు అన్నీ తెచ్చుకుంటాం. ఫ్లేవర్స్ వారం సరిపడిన కాయగూరలు అన్నీ తెచ్చుకొని కట్ చేసి ఉంచుకుంటాను అన్నమాట. ఈ టమాటీలు ఉల్లిపాయలు మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసి తాలింపు వేస్తాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాక్స్లో ఆడేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. క్యారేజ్ కోసం అంతలోపు చుక్కూర వాష్ చేస్తున్నాను. చుక్కూర బాక్స్తో కట్ చేసి ఉంచాను కదా, అది వాష్ చేస్తున్నాను అన్నమాట. కట్ చేసినప్పుడు ముందు వాష్ చేసి కట్ చేయకూడదు, ఎందుకంటే ముద్ద అయిపోయి పాడైపోతే ఏదైనా వాష్ చేయకుండా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వండుకున్నప్పుడు వాష్ చేస్తాను అన్నమాట. అంతలోపు టమాటీ కట్ చేస్తున్నాను. 2 టమాటీస్ తీసాను. చుక్కూర టమాటీ ఉల్లికాయల్లోకి 2 టమాటీస్ కట్ చేసి అందులో వేసి అంతలోపు ఇక్కడ క్యాబేజీ వేసాను. ఇందులో క్యాబేజీ ఆకు ఉంటుంది కదా, ఆనియన్స్, క్యాబేజీ ఆకు, క్యారెట్ లేదు, క్యారెట్ వేయడానికి ఎగ్ బుర్జీలో ఇవి వేసి బాగా వేపి పిల్లలు క్యారెట్ క్యాబేజీ ఆకుకూరలు ఎడితే తినరు. ఇలా వండేసి కలిపేసి పెట్టేసాం అనుకో తింటారు. పిల్లలకి ఆకుకూరలు ఇలాంటివి హెల్త్కి మంచి పెట్టాలి. దాంతోపాటు మధ్యాహ్నం లంచ్లోకి నేను సిమ్మిడి కానీ పప్పుండ కానీ కొబ్బరి కానీ కూడా పెడతాను. ఇవి పెట్టగా ఒకటి పక్కన పెడతాను. ఎగ్ బుర్జీలో గుడ్లు చెదగొడ్డు వేస్తాను. చుక్కూర పక్కన పెట్టేసాను. కారం ఉప్పు అన్నీ వేసి మసాలాలు అన్నీ వేసి ఎగ్ బుర్జీ కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు పెట్టేసి మాడిపోద్ది ఎగ్ బుర్జీ. ఒక పక్క అది కలపాలి, ఇది కలపాలి, రెండు లేదంటే కింద మాడిపోయినట్టు అయిపోతాయి. ఎగ్ బుర్జీ అయిపోయింది, గిన్నెలోకి తీసేస్తున్నాను ఎగ్ బుర్జీ. ఆ తర్వాత చుక్కూర ఇంకా అవుతుంది. చుక్కూర ఇంకా ఆయిల్ పక్కన పెడుతున్నాను. చిప్స్ వేద్దామని పిల్లలకి స్నాక్స్కి చిప్స్ వేద్దామని ఆయిల్ పక్కన పెట్టాను. ఇప్పుడు చల్లన్నంలోకి కొర్రలన్నంలోకి నంచుకోవడానికి బ్రేక్కి స్కూల్ బ్రేక్కి ఒక పక్క పని చేస్తూ గిన్నెలు తోముతున్నాను. మళ్ళీ పక్కన ఈ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, అంతలో కొర్రలన్నం కూడా అయిపోయింది కదా, సాల్ట్ తక్కువైందని కొద్దిగా సాల్ట్ మళ్ళీ వేసి కలిపేసి అది పక్కన ఉంచాను కదా, అలాగా ఉప్పు సరిపోయింది. ఇప్పుడు గిన్నె పెట్టాను. గిన్నె పెట్టి అన్నం వారిపైపు తీసి స్టాండ్ తీసి కింద పెట్టేశాను అనమాట. కింద ర్యాక్స్లో కొర్రలన్నం పక్కన పెట్టి సాయంత్రంకి టిఫిన్కి బొత్తు మినపప్పు అని వాడతాను. మామూలు మినపప్పు బొత్తు మినపప్పు సోయ ఎక్కువ వస్తుంది, హెల్త్కి మంచిది. ఇడ్లీలు కూడా మెత్తగా స్మూత్గా ఉంటాయి. ఏదో ఒకసారి ప్రిపేర్ చేసి పెడతాను వీడియో అది ఎలా చేయాలని. అది కడిగేసి నానబెట్టాను పొద్దు మినపప్పు. అంతలోపుకి కూర అయిపోయింది కదా, పక్కన పెట్టేసి ఒక పక్క కొర్రలన్నంకి తాలింపు కోసం గీ వేసి కొద్దిగా నెయ్యి వేసి ఎండుమిర్చి, పోపులు, ఆవాలు, బద్దపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి తాలింపు కోసం ఆయిల్ హీట్ ఎక్కువైంది. చిన్నది తాలింపు ప్యాన్లోనే పెడతాను. ఏదైనా చారు మాత్రం తాలింపు పెట్టేసాకే మరుగుతుంది. తోటతో చారు పెడతాను అనమాట, అదొకసారి ప్రిపేర్ చేసి పెడతాను. అంతలోపు ఆయిల్ మరిగిపోయింది కదా, ఇందాక పెట్టింది చిప్స్ తీసాను. ఇది అవుతూ ఉంటుంది. అంతలోకి చిప్స్ వేపుతాం కదా, ఆయిల్ మరిగిపోయిన చిప్స్ వేపుతున్నాను అనమాట. లంచ్లోకి బ్రేక్లోకి పిల్లలకి ఇప్పుడు తినడానికి ఆ చిప్స్ అన్నీ వేపేసి కూరలకి అక్కడ తాలింపు పెట్టాను కదా, అది ఇంకా సిమ్లో పెట్టేశాను. ఈ ఏపీలో 10
అవుతుందిలే అని సిమ్లో పెట్టేశాను. ఒక పక్క పాపకి ఈవీఎస్ ఏదైనా ఉంటే అది చెప్తూ వంట చేస్తున్నాను అనమాట. ఈవీఎస్ డిక్టేషన్ వర్డ్స్ చెప్తాను. అయిపోయింది, తాలింపు పెట్టేశాను.